నిరుద్యోగులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఈ ఓటీఆర్ కొత్త రిజిస్ట్రేషన్ కాకముందే 30 లక్షల మంది ఉన్నారు. అంటే 30 లక్షల మంది నిరుద్యోగులు, అంటే ఈ నిరుద్యోగులంతా 30 లక్షల మంది కుటుంబాలు. ఈ 30 లక్షల మంది కుటుంబాలు వాళ్ళందరూ అనుకునే మిమ్మల్ని ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఆ 30 లక్షల మంది బాధ్యత, ఆ 30 లక్షల మంది నిరుద్యోగుల బాధ్యత మీదే. ఇంకొకటి, ఇప్పుడు కొత్తగా రిజిస్టర్ చేసుకున్న ఓటీఆర్స్ ప్రకారం ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే నిరుద్యోగులు రోజు రోజుకి పెరుగుతున్నారే తప్ప తగ్గే అవకాశం అయితే ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు. ఇంకా దాంట్లో డిగ్రీ నుంచి మనకి పీజీ వరకు అప్డేట్ చేసుకున్న వాళ్ళే ఉన్నారు. అయితే ఇప్పుడు మనకి ఇచ్చే ప్రతి నోటిఫికేషన్లో ఇప్పుడు హడావుడిగా మాకు నోటిఫికేషన్లు కావాలని మేము గొడవ చేస్తున్నాం. సడన్గా ఏదో ఒక నోటిఫికేషన్ ఇస్తారు, మళ్ళీ ఆ నోటిఫికేషన్స్కి ఏదో ఒక జీవో అడ్డొస్తుంది. ఇప్పుడు చెప్పినట్టుగానే 46 జీవో కానీ 29 జీవో కానీ, మా జీవో నెంబర్ డిగ్రీ లెక్చరర్ దాంట్లో జీవో నెంబర్ 4 కానీ 108 జీవో కానీ, ఇలా ఈ జీవోలన్నీ గురుకులాల్లో 81 జీవో, ఈ జీవోలన్నీ అడ్డంకిగా ఉంటే